బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు అలియాస్ నానిపై 3 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. కొడాలి నానిపై గుడివాడలో 2, విశాఖపట్నంలో 1 కేసు రిజిస్టర్ అయింది. ఇవి కాకుండా మైనింగ్ అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఈ సమయంలో కొడాలి నాని అమెరికా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారని డీజీపీకి టీడీపీ ఫిర్యాదు చేయడంతో లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. రెండు 2019 నుంచి 2024 వరకు వైసీపీ అధికారంలో ఉన్నన్ని రోజులు కొడాలి నాని చెలరేగిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లను ఇష్టం వచ్చినట్లు తిట్టిపోశారు. నోటికి ఎంతొస్తే అంత మాట అనేవారు. టీడీపీ టార్గెట్ లిస్టులో కొడాలి నాని పేరు అందరికంటే ముందుంది. కొడాలి నాని ఫ్రెండ్ అయిన వల్లభనేని వంశీ ఇప్పటికే కటకటాల్లో ఉన్నారు. 100 రోజులుగా జైలు జీవితం గడుపుతున్నారు. వల్లభనేని వంశీ ఒక కేసులో బెయిల్ వస్తే మరో కొత్త కేసు వంశీపై నమోదవుతున్న పరిస్థితి. ఇప్పటి వరకు వంశీపై మొత్తం 8 కేసులున్నాయి. ఇప్పుడు కొడాలి నానిపై ఫోకస్ చేసినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించారని కొడాలి నానిపై ఒక కేసు నమోదైంది. అలాగే ఒక ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు, విశాఖలో మరో కేసు నమోదయ్యాయి. ఈ 3 కేసుల్లోనూ నానికి ముందస్తు బెయిల్ వచ్చింది. గుడివాడ మండలం మలాయిపాలెం జగనన్న కాలనీలో మెరక చేయడం కోసం మట్టి తవ్వకాలపై విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఇదే సమయంలో కొడాలి నాని గుండె సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఈ మధ్య ముంబైలో ట్రీట్మెంట్ తీసుకున్నారు. కొడాలి నాని ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు. అయితే వైద్యం కోసం అమెరికా వెళ్తారని ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. దీంతో ఆయనపై ఉన్న కేసులు విచారణ దశలో ఉన్నాయని, కొడాలి దేశం విడిచి వెళ్లకుండా చూడాలని ఏపీ డీజీపీకి టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ఈ నెల 18న ఫిర్యాదు చేశారు. డీజీపీ కార్యాలయానికి వచ్చిన ఫిర్యాదుపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ విచారణ జరిపారు. ఈ నెల 22న కొడాలి నానిపై లుకౌట్ నోటీస్ జారీ చేశారు. కొడాలి నానికి ఏపీలో పాస్పోర్ట్ లేదు. తెలంగాణ అడ్రస్తో పాస్పోర్ట్ పొందే అవకాశాలుండడంతో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్లు, నౌకాశ్రయాలకు ఆన్లైన్ ద్వారా లుకౌట్ నోటీసులు పంపించారు. ఈ పరిణామాలను బట్టి చూస్తే త్వరలోనే కొడాలి నాని అరెస్టు ఖాయమని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది.